హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసలకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. సో మీకు బ్యాక్ సైడ్ ఏదైతే కనబడతా ఉందో ఇదంతా కూడా మన యొక్క నారుమట్ట అండి. ప్రజెంట్ అయితే మనము నిన్న సాయంత్రం పూట మనమైతే నారేసుకోవడం అయితే జరిగింది. పూర్తిగా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. 40 ప్యాకెట్లు వేసుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అయితే చాలా విచిత్రంగా అయితే వేసుకున్నాను. సో ఎందుకు ఏంటి అన్న అంశం గురించి కూడా చెప్తాను. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే కనుక చూసుకున్నట్లయితే ఈ వెనకాల ఇటుపక్క కనబడుతున్నది యాక్చువల్గా నేను నారుమట్టు కోసమని ప్రతి పక్కన ఆల్రెడీ దున్నుకొని ఉంచుకున్నాను. దానికి దగ్గర 4-5 సార్లు సాలిరువాలు కొట్టించాను. మళ్ళీ గడ్డి రాకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి సడన్గా వచ్చేసి కొంచెం తడి మీద ఉన్నప్పుడు రేపు వేద్దాము అన్న సమయంలో ఒక 3 రోజుల క్రితము నాన్నగారికి వెళ్ళి రూటవేటర్ కొట్టమని చెప్తే అది కొంచెం బాగా పచ్చి మీద ఉంది. అప్పుడు రూటవేటర్ కొట్టించాం, మొత్తం కూడా పెడ్డలు అయిపోయింది. ఆ పెడ్డల్ని ఇంకొక 3 సార్లు రూటవేటర్ కొట్టించుంటాను. ఆ పెడ్డలు మాత్రం పోవట్లేదు. అందుకని చెప్పేసి నారు మడి అయితే చేంజ్ చేసుకున్నాను. వేరే సైడ్ అయితే వేసుకున్నాను, ఇటు పక్క వేసుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే నేను 1 వీక్ నుంచి వేద్దామన్న ప్లానింగ్లో ఉన్నాను. వర్షం ఈ యొక్క ఏదైతే వాతావరణం ఉందో ఇది నాకైతే సపోర్టింగ్ అయితే ఇస్తలేదు. సో అందుకని చెప్పేసి సడన్గా దీన్ని అయితే రెడీ చేశాను. ఈ సడన్గా రెడీ చేసి దీంట్లో అయితే 40 ప్యాకెట్లు అయితే పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఏ విధంగా పెట్టానంటే నేనైతే నా గింజలు అయితే నాటించలేదండి. నేను పూర్తిగా కూడా వెదజల్లుకోవడం జరిగింది. సో పాత పద్ధతిలో మనకు ఇంతకుముందు ఏ విధంగా వెదజల్లుకునే వాళ్ళు అలా అయితే వెదజల్లుకున్నాను. సో అయితే నేను గతంలో కూడా ఒకసారి పోయిన సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం అలా వెదజల్లి నారుమడి వేసాను. సో మన బయట సరౌండింగ్ రైతులో కూడా నేను నారందించాను. అప్పుడు పెట్టాలంటే కష్టం అని చెప్పేసి ఒక 100 ప్యాకెట్ల వరకు అలా చల్లేశాను. సో చల్లినంతా కూడా బ్రహ్మాండంగా మొలిచింది. ఆ ధైర్యంతో నేను ఈసారి మళ్ళీ ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆగి పెట్టిద్దాం అనుకున్నాను, లైన్ వైజ్గా పెట్టిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను దున్నిస్తున్నాను సాయంత్రం పూట, రాత్రికి వర్షం పడిపోతుంది, పొద్దున కుదరట్లేదు. మళ్ళీ దున్నిస్తున్నాను, వర్షం పడిపోతుంది. ఆ విధంగా అవుతుందని చెప్పేసి ఇక అప్పటికప్పుడు దున్నించి ఒక గంట ఆరిన తర్వాత ఇమీడియట్గా నేను చల్లేసి మొత్తం కూడా కలిపేయడం అయితే జరిగిందండి. కలిపిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని కనబడుతూ ఉంటాయి. అలా కనబడిన చోట కొంచెం పొడి మట్టి ఉంటుంది, ఆ పొడి మట్టిని కూడా చల్లి వాటిని కూడా కప్పేయడం అయితే పూర్తిగా అయితే జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేదండి. సో దీనికి గాను నేను ఆల్రెడీ రాత్రి అయితే పట్టాలైతే కప్పాను, కానీ పొద్దునకు ఒకసారి ఆరాలి అన్న ఉద్దేశం తిరిగి పట్టాలన్నీ తీసేయడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు, అన్ని పట్టాలు కూడా తీసేశాను. ఈ రోజంతా ఆరిన తరువాత ఇలా సాయంత్రం పూట వీలైతే కనుక తడి పెట్టుకుంటాను, లేదంటే రేపు పొద్దున తడి పెట్టుకుంటానండి. సో తడి పెట్టుకున్న తరువాత మళ్ళీ కూడా పట్టాలతోటి కప్పేస్తాను. ఎందుకంటే మళ్ళీ వర్షం గిట్ట ఏమైనా పడి మొత్తం కరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కప్పుకోవాలి. వీలైనంత వాళ్ళు కుదిరితే కనుక మన వరిగడ్డి, లేకపోతే చీరలు, లేకపోతే ఇలాంటి తెల్ల పట్టాలు కానీ, లేకపోతే అక్కడ కనబడుతుందిగా గ్రీన్ మ్యాటు, అలాంటి కప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నల్ల తాటిపత్రులు అయితే వద్దండి, పెద్దవి నల్ల కవర్ తాటిపత్రులు లాంటివి వద్దు. సో దాంట్లో ఏంటంటే గాలి పారకం అనేది ఉండదు. సో మనకు జర్మినేషన్ అనేది తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి తెల్ల పట్టాలు కానీ, వరిగడ్డి కానీ, గ్రీన్ మ్యాట్ లాంటివి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవైతే వేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ కూడా పెట్టుకోవడం అయితే జరిగిందండి. నేనైతే వెదజల్లుకున్నాను. ఉష్క లాంటి నేను ఒక గులక పని దగ్గర 5 mg గులకలు ఉన్నాయి. ఆ గులకల్లోకి డైరెక్ట్ ఒక 10 ప్యాకెట్లు తీసి నేను డైరెక్ట్గా కూడా వెదజల్లుకోవడం అయితే జరిగింది. మీరు వీడియోలో ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా వెదజల్లుకొని మొత్తం కూడా కలపడం అయితే జరిగిందండి. ఇది నేను పాటించినటువంటి పద్ధతి నారు వేసుకోవడంలో, మిరప నారు వేసుకోవడంలో. సో మీకు ఈ పద్ధతిని అయితే నేను పాటించమని అయితే చెప్పను. సో పాతకాలంలో ఈ పద్ధతి పాటించే వాళ్ళు ఇప్పుడు చాలామంది రేటు గల గింజలు తీసుకొస్తారు కాబట్టి జాగ్రత్తగా విత్తుకుంటారండి. సో నేనైతే ఈ విధంగా పాటించాను. నాకు గతంలో మంచిగానే మొలకలు వచ్చాయి కాబట్టి ఈసారి మళ్ళీ ధైర్యం చేసి ఇక మళ్ళీ పొద్దునగా ఆగితే మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చల్లుకున్నాను. మీకు కూడా త్వరగా అందించాలి. మీకు కూడా ఒక స్టెప్ నేను ముందుగా ఉంటేనే కదండి మీకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పగలుగుతాను. నేను వెనకుండి మీరు ముందున్నా కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక అడుగు మీకంటే ముందు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను కూడా కొంచెం తొందరపడి అయితే ఈ విధంగా వెదజల్లి అయితే పెట్టుకున్నాను. సో ఎటువంటి ఇబ్బంది లేదండి, బ్రహ్మాండంగా మొలుస్తాయన్న ధైర్యం అయితే నాకైతే ఉంది. చూద్దాము ఏ విధంగా మొలుస్తాయి ఏంటి అన్న అంశం గురించి. అయితే ఇక చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనం వేసుకున్నది 8 కాలువలు వేసుకున్నాము. ఒక్కొక్క కాలువకు గాను 5 ప్యాకెట్ల చొప్పున. వాయుతేజ 9 వచ్చేసి 20 ప్యాకెట్లు 4 కాలువలకు కానీ వేసుకున్నాను. హాసికా 22 వచ్చేసి 10 ప్యాకెట్లు 2 కాలువలకు వేసుకున్నాను. కింగ్ ఫిషర్ కర్షక్ సీడ్ వారి కింగ్ ఫిషర్ 10 ప్యాకెట్లు వేసుకోవడం జరిగింది. అదొక 2 కాలువలకు వేసుకున్నాను. అలా 8 కాలువలకు అయితే వేసుకున్నాను. సో
దీనికి తడి కట్టిన తర్వాత నేను మళ్ళీ కూడా చెప్పాను, పట్టాలతోటి భద్రంగా మనం జాగ్రత్త పరుచుకోవాలండి. వర్షం కనుక పెద్ద వర్షం, చిన్న వర్షాలు లాంటివి పడితే ఇబ్బంది ఏం లేదు, అని పెద్ద వర్షం కనుక పడ్డదంటే మొత్తం కరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టాలు లాంటివి కానీ, గడ్డి లాంటిది కానీ, లేదా గ్రీన్ మ్యాట్ లాంటిది కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా కప్పుకొని ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇది మన నారు వేసుకున్నటువంటి పద్ధతి అండి. అండ్ ఇది మన యొక్క నారుమడి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. సో మనమైతే పాత పద్ధతిని అవలంబించి మొత్తం కూడా చల్లుకోవడం జరిగింది. ఎలా మొలుస్తాయి అయితే ఖచ్చితంగా అయితే చూద్దాము. సో 100% నాకైతే నమ్మకం ఉంది, బ్రహ్మాండంగా అయితే మొలుస్తాయని చెప్పేసి వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.